కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిన్న భూములు అన్యాక్రాంతమైనాయని చెప్పేసి ఇటు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు వారు కొనసాగింది. దీంతో నిన్న కామారెడ్డి జిల్లా కేంద్రంలో రణరంగం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఇటు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు చాలామంది అరెస్ట్ చేశారు. అక్కడ కారు ధ్వంసం కావచ్చు, ఇలా చాలా అంశాలు జరిగాయి. అసలు ఈ ఘటనకు సంబంధించి ఎక్కడ అసలు ఈ గొడవ స్టార్ట్ అయింది, దానికి సంబంధించిన బీజం ఎక్కడ పడింది అనేది నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇదే శిశు మందిర్ సంబంధించిన భూముల వ్యవహారం కావచ్చు, దీనికి సంబంధించి అరోరా కాలేజీ కావచ్చు, లేకపోతే శిశు మందిర్ సంబంధించిన భూములు కావచ్చు, దీనికి సంబంధించిన కళాశాల గ్రౌండ్ సంబంధించిన ప్రాంతం కావచ్చు. దీనికి సంబంధించి పూర్తిగా ఈ విషయంలోనే భూముల వ్యవహారంలో చాలా వరకు కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేత సందీప్ ఎవరైతే ఉన్నారో తాను ఆరోపణలు చేశాడు. ముఖ్యంగా ఈ భూములకు సంబంధించి ఏదైతే 1964లో కాలేజీ సొసైటీ ఏర్పడింది. అయితే సొసైటీ కోసం ఇక్కడ చాలా వరకు భూముల్ని సేకరించారు. అటు రైతులు కావచ్చు, ప్రజల వద్ద నుంచి భూములు సేకరించారు. కామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు మీద కళాశాల భూమిని సేకరించడం జరిగింది. అయితే సుమారు 266 ఎకరాల కళాశాల భూమి సేకరించడం జరిగింది. సేకరించిన భూమిలో కొంతమందికి వేరే చోట స్థలం కేటాయించగా మరికొంతమందికి డబ్బులైతే చెల్లించారు. కామారెడ్డి గంజ్లో బెల్లం వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వద్ద నుంచి బెల్లం ముద్దకి ఒక్కొక్క రూపాయి అంటూ చొప్పున సెస్ ట్యాక్స్ వసూలు చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. కాలేజీ నిర్మాణం అనంతరం ఎమ్మెల్యే రమణారెడ్డి తండ్రి కేపీ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కేపీ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన హయాంలో అక్రమాలు జరిగాయని ప్రజా సంఘాలు అట్లే విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున అప్పట్లో ఆందోళన చేశారు. ఆ సమయంలోనే కాలేజీకి సంబంధించిన డాక్యుమెంట్స్ని కేపీ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నట్లు విద్యార్థి సంఘాలు పేర్కొన్నారు. అయితే ఆ నేపథ్యంలో కాలేజీ అభివృద్ధి కోసం ₹1 నిధులు కూడా రాకపోవడంతో విద్యార్థి సంఘాలు కేపీ రెడ్డిని నిలదీశారు ఆ సమయంలో. కానీ దాంతో యూజీసీ నుండి ఫండ్స్ రాకపోవడంతో విద్యార్థి సంఘాలు కాలేజీ మీద భూములు ఉన్నాయి కాబట్టి ఎందుకు ఫండ్స్ రావని చెప్పి నిలదీసిన క్రమంలో ఇవన్నీ కూడా ఈ భూములన్నీ కూడా కాలేజీ పేరు మీద లేవని చెప్పి కూడా అప్పట్లో చెప్పడంతో దాంతో కేపీ రెడ్డి సొసైటీ పేరు మీద కాలేజీ భూములు లేవని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా విద్యార్థి సంఘాలు ఆందోళన దిగారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు ఏకమై అప్పట్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. అక్రమాలు పాల్పడుతున్నారని తెలియడంతో ఆర్డీఓ ద్వారా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అప్పటి విద్యార్థి సంఘాలు కమిటీ సభ్యులు అవకతవకలు పాల్పడినట్లుగా తేలింది. ఈ నేపథ్యంలోనే విద్యార్థి సంఘాలు మండిపడిన నేపథ్యంలో అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగారు. అయితే రాజీనామా ఎవరైతే సొసైటీకి సంబంధించిన వారు ఎవరుతున్నారో మెంబర్స్ అప్పట్లో రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత కళాశాల భూములన్నింటినీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే ప్రభుత్వ కళాశాల భూములను మావి అంటూ ప్రిన్సిపల్కు అప్పటికి సంబంధించిన కేపీ రెడ్డి ఎవరైతే ఉన్నారో మళ్ళీ నోటీసులు జారీ చేయడంతో మాజీ సీఎం కేసీఆర్ హయాంలో విద్యార్థి సంఘాలు ప్రభుత్వ కాలేజీలకు సంబంధించిన భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని చెప్పి కోరిన నేపథ్యంలో అప్పుడు ప్రభుత్వం ఆధీనం చేసుకుంది. అయితే 26 ఎకరాల కళాశాల భూమికి సంబంధించి కమిటీ ఏర్పడి రమణారెడ్డి అప్పట్లో కమిటీని ఏర్పాటు చేశారు. 17 సంవత్సరాల క్రితం భూమి మాది అని చెప్పి బ్యాంకులో సుమారు ₹6 కోట్ల లోన్ తీసుకున్నారు. అయితే ఆ లోన్కి సంబంధించి అప్పట్లో వెంకటరమణారెడ్డి కూడా సంతకాలు చేసినట్టుగా ఇటు విద్యార్థి సంఘాలు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు పూర్తిగా ఆ సంతకాలు ఉన్నాయని చెప్పి ఆ లోన్లో తాను కూడా ప్రాతినిధ్యం ఉందని చెప్పి మాట్లాడిన సందర్భం ఉంది. అయితే అనంతరం అడ్వకేట్ రామచంద్రారెడ్డి పవర్ ఆఫ్ అథారిటీ బాధ్యతలు అప్పగించారు. రామచంద్రారెడ్డి శిశు మందిర్ కళాశాల 2 ఎకరాల లీజ్కు ఇవ్వగా మిగతా భూమిని ప్రభుత్వ కళాశాల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే దీనిపై లోన్ తీసుకున్నారు. దీనికి సంబంధించి వెంకటరమణారెడ్డి దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నాడని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుంటే ఆ సంతకాలు నాది కాదు, సంతకం ఫోర్జరీ చేశారని రమణారెడ్డి అంటున్నాడు. కానీ ఈ విషయంలోనే పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు కాంగ్రెస్ పార్టీ నేతల వద్ద ఉన్నాయంటున్నారు. కానీ వెంకటరమణారెడ్డి మాత్రం నాకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే సోమవారం కామారెడ్డి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి నేను వస్తాను, దానికి సంబంధించిన ఆధారాలు ఉంటే తీసుకురండి అని చెప్పారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ ఫార్మట్ ముందు నేను ఒకవేళ తప్పు జరిగి ఉంటే నేను రాజీనామా చేస్తానని చెప్పి వెంకటరమణారెడ్డి అంటుంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు కూడా ఒకవేళ రాజీనామాకు సిద్ధమై ఉండు మా వద్ద ఎవిడెన్స్ ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఈ నేపథ్యంలోనే ఈ రచ్చ కాస్త రాష్ట్ర పార్టీకి చేరింది. దీంతో ఇప్పటికే రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇక్కడికి వచ్చే అవకాశం ఉండే, కానీ నిన్న హౌస్ అరెస్ట్ చేశారు. ఈరోజు కూడా వచ్చే అవకాశం ఉండే, కానీ ఈరోజు కూడా
రామచంద్రరావుతో పాటు అలాగే ఎమ్మెల్యేలని హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అట్లాగే బండి సంజయ్, ఈటెల రాజేందర్ కూడా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ అయితే వాళ్ళని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే రేపు సోమవారం కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మా పోలీసు వాళ్ళ గారి నుంచి తెలుస్తుంది. అయితే పోలీసులు మాత్రం ఒకవేళ వస్తే కనుక ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి వాళ్ళు రావద్దని రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు అయితే ఈరోజు నిన్న జరిగిన ఈ రణరంగంకి సంబంధించి ఇక్కడ పొలిటికల్ వారికి సంబంధించి ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా రచ్చరేపిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి ఇటు బీజేపీ పార్టీకి దీనికి సంబంధించి పూర్తిగా ఇద్దరి మధ్య వారు కొనసాగింది. ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున వారు కొనసాగింది. ఎవరైతే మహేందర్ రెడ్డి అనే వ్యక్తి నిన్న ఒకవేళ వెంకటరమణారెడ్డి ఇంటి వద్దకు వచ్చి అక్కడ కారు బీభత్సం సృష్టించకుంటే ఇంత పెద్ద గొడవ జరిగేది కాదు. కానీ ఇప్పటి వరకు నేతలు కూడా ఎవ్వరూ ఇంకా స్పందించలేదు. నిన్న వెంకటరమణారెడ్డి బయటకు వచ్చి మాట్లాడాడు. దీనికి సంబంధించిన ఆధారాలు ఉంటే కనుక తీసుకురండి, సోమవారం నేను కలెక్టర్ ఆఫీస్కి వస్తానని చెప్పాడు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది మా వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి, రాజీనామాకు సిద్ధంగా ఉండాలని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే ఇటు షబ్బీర్ అలీ 16వ తేదీన ఎన్నికల సమయంలో రమణారెడ్డిపై చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా బీభత్సం సృష్టించాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు రమణారెడ్డి కూడా షబ్బీర్ అలీపై చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక్కసారిగా ఈ గొడవకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కామారెడ్డిలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఇంకా ఇప్పటి వరకు ఇక్కడికి బీజేపీ సంబంధించిన రాష్ట్ర నేతలు ఎవరు రాలేదు. కేవలం రమణారెడ్డి ఫోన్లో పరామర్శించారు, తనకు ధైర్యం చెప్పారు. కానీ రేపు సోమవారం కాబట్టి రేపు కూడా కలెక్టర్ ఆఫీస్కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించిన పోలీసులు అయితే పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేస్తారు. ఈరోజు కూడా రమణారెడ్డి క్యాంప్ ఆఫీస్ వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనం చూపెట్టిన విజువల్స్ ఏవైతున్నాయో ఇప్పటి వరకు ఈ కాలేజ్ కావచ్చు, శిశు మందికి సంబంధించిన ఇటు విద్యా సంస్థలు కావచ్చు, దీనికి సంబంధించిన కాలేజ్ గ్రౌండ్ కావచ్చు, దీనికి సంబంధించి ఈ భూముల వివరం 266 ఎకరాలకు సంబంధించిన భూమి ఇది. ఈ భూమికి సంబంధించిన వివరమే ఇప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంట్లో ప్రభుత్వ భూములని దీనిపై బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా సంతకాలు ఎవరైతే అక్రమంగా భూముల్ని స్వాధీనం చేసుకున్నారనే కోణంలో ఇప్పటి వరకు దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంటే ప్రస్తుతానికైతే ఈ భూముల వివరం అయితే ఒకసారిగా రచ్చరేపింది. దీనికి సంబంధించి నాకేం ఎలాంటి సంబంధం లేని రమణారెడ్డి అంటుండే రమణారెడ్డికే సంబంధం ఉంది. దీంట్లో తన సంతకాలు ఉన్నాయి. చాలా వరకు సుమారు 1 నుంచి 10 సంతకాలు ఉన్నాయి. ఒకేడ కూడా ఫోర్జరీ చేసి ఉంటే 10 సంతకాలు ఎట్లా పెడతారని కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు రేపు సోమవారం కాబట్టి రేపు కూడా ఈ హైటెన్షన్ వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, కామెంట్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.